అస్సలాము అలైకుం ఎవ్రీవన్ అందరికీ ఈరోజు వచ్చేసి మటన్ పులుసు తర్వాత అలసంద వడలు చేసేస్తున్నారు. దానికోసం చూడండి, ఇక్కడ అల్లము, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, తర్వాత వెల్లుల్లి, ఉప్పు, కొత్తిమీర వేసి ముందు గ్రైండ్ చేసేస్తున్నారు. ఒక 2 సెకండ్స్ తర్వాత అలసందలు నానబెట్టి ఉంటాయి కదా, అలసందలు అవి వేసేస్తున్నాం. చూసేయండి, తొందరగా గ్రైండ్ అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్కే. ఎందుకో ఇట్లా వడలు తర్వాత మటన్ కర్రీ తినాలనిపించింది నాకే, అందుకోసం తయారు చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇంట్లో చేసుకోవాలంటే ఇంత పెద్ద ప్రాసెసింగ్ కొద్దిగా కష్టమవుతుంది. అందుకోసం ఇష్టమైన ఫుడ్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తినేస్తూ ఉంటాను. నేను వచ్చేసి మటన్ కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది. నేను మా అమ్మ స్టైలే చేసే అని చెప్పాను, ఎవ్వరికి చేయొద్దు అని చెప్పాను అన్నమాట. ఇక్కడ వడలు రెడీ అయిపోయినాయి. మటన్ కర్రీ ఇంకా వడలు తినేద్దామా? అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి.